ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేంద్ర హోంమంత్రి రాజీనామా చేస్తారా, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజీనామా దాకా వెళ్తారా, ఒకవేళ వెళ్ళకపోయినా సమీప భవిష్యత్తులో ఆయనకి రాజకీయంగా ఎటువంటి స్థితులు నెలకొన్నాయి జ్యోతిషపరంగా అనే విషయాన్ని తెలియచేస్తాను. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది ఉద్యమాల నేపథ్యంలో. అలాగే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా రాజీనామా చేయాలనేటువంటి ఒక నినాదం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉద్యమానికి తొలగి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా, రానున్న రోజుల్లో సంవత్సరాల్లో ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి అవుతారా, ఈ విషయాన్ని కూడా జ్యోతిషపరంగా కొంత అనాలిసిస్ అనేది చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి తర్వాత ఆయనే ప్రధానమంత్రి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే చాలామంది ఆకాంక్షలు కూడా అలా ఉన్నాయి. అది ఎంతవరకు నెరవేరుతుంది, గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి, ఆయనకు నడుస్తున్నటువంటి దశలు కావచ్చు, గోచారము అటువంటి ఒక సిచ్యువేషన్ని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలియజేస్తాను. ఆయనకు చార్ట్ చాలామందికి తెలుసున్నదే, మీకు నెట్లో కూడా దొరుకుతుంది. కన్యా లగ్నము, ఆయనకి రాహువు 10వ ఇంట్లో ఉన్నాడు. 10th హౌస్లో ఉన్నటువంటి రాహువు ఆయనకి చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని ఇచ్చాడు. రాహు మహాదశ చాలా బాగా కలిసి వచ్చింది ఆయనకి. అయితే ఆ తర్వాత గురు మహాదశ స్టార్ట్ అయింది. ప్రస్తుతం గురు మహాదశలో బుధ అంతర్దశలో ఉన్నారు. అక్టోబర్ 28, 2028 వరకు బుధ అంతర్దశానికి కొంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎందుకు అనేది కూడా నేను తెలియచేస్తాను. ఎందుకంటే బుధుడు లగ్నాధిపతి, రాజ్యాధిపతి కూడా, 10th లార్డ్ కూడా. అటువంటి బుధుడు రవితో కలిసి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెంది తులారాశిలో ఉన్నాడు. అక్కడ రవి నీచలో ఉన్నాడు. పవర్ అండ్ అథారిటీకి కారకుడైనటువంటి రవి వ్యయాధిపతి అయ్యి బుధుడితో కలిసి 2వ ఇంట్లో నీచలో ఉండడం, అదే తులారాశిలో అష్టమారూఢం కూడా ఉంది. ఆ తులారాశిని కుంభరాశి చూస్తూ ఉంటుంది జైమిని ప్రకారము. అంటే కుంభరాశిలో మళ్ళీ షష్టారూఢం ఉంది. అందులో శని వక్రించి ఉన్నాడు. అంటే శని దృష్టి, అష్టమారూఢం దృష్టి రవి బుధుల మీద ఉంది. ఇలా షష్టారూఢము, అష్టమారూఢము ఒక రాశిని, ఒక గ్రహాన్ని కనుక ప్రభావితం చేస్తే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఈయనకి అది రాజకీయ పరంగా, పదవి పరంగా చాలా గడ్డుకాలం అని చెప్పాలి. ఇదొక అంశము. ఇక ఆయనకి నడుస్తున్నటువంటి గోచారం కూడా చూసినట్టయితే, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి శని యొక్క వక్ర సంచారం స్టార్ట్ అయింది. జూలై 27వ తారీఖు మీనరాశిలో వక్రిస్తున్నాడు. అది బుధుడు నక్షత్రంలో. ఆయనకు బుధుడు లగ్న రాజ్యాధిపతి. డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటాడు వక్రంలో ఈ సంవత్సరం, 2026 వరకు, డిసెంబర్ 11 వరకు. ఈ వక్రించిన శని కొంతవరకు ఆయనకి సమస్యల్ని తీసుకొస్తాడు. ఎందుకు అంటే మీనరాశిలోనే ఆయన యొక్క కారకాంశ లగ్నం ఉంది. కారకాంశ లగ్నము అంటే పవర్, అథారిటీ, కెరియర్, వీటిని సూచించేటువంటి లగ్నం. ఈ లగ్నంలో శని యొక్క సంచారము పదవిని కాపాడుకోవడానికి కష్టమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది. వక్రించిన శని అందులో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఇటువంటి ఒక సమస్య ఆయన ఎదుర్కొంటారు. ప్రజల నుంచి ఒక వ్యతిరేకత అనేది ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమర్శలు, వ్యతిరేకత, నిందారోపణలు ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కోవాలి. అలాగే ప్రస్తుతం కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు మిథున రాశిలోకి వస్తాడు. ఇది చాలా కీలకమైనటువంటి సంచారం. అంటే శని మీనంలో ఉన్నాడు, కుజుడు 4వ ఇంట మిథునంలోకి వస్తున్నాడు శని నుంచి గోచారంలో. అంటే పరస్పరం 410 రిలేషన్లో ఉన్నారు. ఇది అంత మంచి రిలేషన్ కాదు. అంటే ఒక ఇంట్లో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, డొమెస్టిక్ పీస్ అనేది కొంత దెబ్బతింటుంది. అంటే ప్రజల యొక్క సుఖశాంతులు ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది ఈ ప్లేస్మెంట్. అందులోనూ కుజుడు అలా ట్రావెల్ చేస్తూ రాహు యొక్క నక్షత్రంలో ట్రావెల్ చేస్తాడు. అలాగే ఆయనకి రాహువు మిథునంలో 10వ ఇంట్లో ఉన్నాడు. రాహు ఉన్నటువంటి రాశిలో కుజుడి యొక్క సంచారము. ఈ రాహు సంబంధం ఎప్పుడూ కూడా ప్రాబ్లమే.
ఈ విధంగా గోచారం కొంతవరకు ప్రతికూలంగా ఉందనే చెప్పాలి. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు కుజుడు సెప్టెంబర్ 18వ తారీఖు ఆ టైంకి. అది ఆయన జన్మరాశి మేషం నుంచి 4 వేళ్ళు అవుతుంది. ఈ విధంగా గోచార పరిస్థితులు కొంత విపత్కర పరిస్థితులను సూచిస్తున్నాయి. అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పినట్టు గుర్తు, గురువు సాధారణంగా అతిచారంలో ఉండి తర్వాత రాశికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. కానీ ఈసారి చాలా విలక్షణమైనటువంటి అతిచారం ఇది. 7 రాశులు అలా అతిచారంలో సంచారం చేస్తున్నాడు. అంటే మిథునంలో ప్రారంభించి ధనస్సు వరకు. ఇలా జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో పవర్ షిఫ్ట్ ఉంటుంది. ప్రతి దేశంలో కూడా పవర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అంతవరకు చాలా వైభవంగా వెలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పదవి నుంచి దిగాల్సి వస్తుంది. ఎవరు ఊహించని ఒక సామాన్యుడు పదవిలోకి రావచ్చు. ఇటువంటి వాటిని సూచిస్తాడు గురువు. ఇక అక్టోబర్ 31వ తారీఖు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. అతిచారంతో సంచారం చేస్తున్నాడు. అంటే ఆయన జన్మలగ్నానికి 12వ ఇల్లు, కారకాంశ లగ్నానికి 6వ ఇల్లు, జన్మరాశికి 5వ ఇల్లు. 5వ ఇల్లు అంటేనే పవర్ అండ్ అథారిటీని చూపించేది 5వ ఇల్లు. ఆయనకు జన్మరాశి మేషము. ఇక ఇన్ని పరిస్థితులు ఆయన కొంత ప్రతికూలతను సూచిస్తున్నారు. అలాగే రాహుకేతువులు కూడా నవంబర్ 25వ తారీఖు ట్రూ రాహు ట్రూ కేతు. సాధారణంగా మీన్ రాహు మీన్ కేతు చూపిస్తూ ఉంటారు, అది డిసెంబర్లో చూపిస్తారు. కానీ ట్రూ రాహు ట్రూ కేతు నవంబర్ 26వ తారీఖు రాశి మారుతున్నారు. అంటే రాహు మకరంలోకి వస్తున్నాడు, కేతువు కర్కాటకంలోకి వస్తున్నాడు. ఇక్కడ కూడా కారకాంశ లగ్నాన్ని బేస్ చేసుకోవాలి మనం. కారకాంశ లగ్నం నుంచి కర్కాటకం 5వ ఇల్లు, అందులోకి కేతు యొక్క సంచారము. అంటే పదవి, స్టేటస్, దానికి సంబంధించి కొంత విపత్కర పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 11వ ఇల్లు కూడా 5, 11 రెండు కూడా రాజకీయాల్లో ఉన్నవారికి మంత్రి పదవి ఇలాంటి వాటిని సూచించేటువంటి స్థానాల్లో. ఈ విధంగా గోచారం కొంత ప్రతికూలంగా ఉంది. ఇక ఆయన ప్రధానమంత్రి అవుతారా భవిష్యత్తులో ఆయన కనుక చూసినట్టయితే ఆయనకి ప్రస్తుతం గురు మహాదశ స్టార్ట్ అయింది. కన్యాలగ్నమైనటువంటి ఆయనకి గురు మహాదశ పెద్దగా యోగించేటువంటి దశ కాదు. ఎందుకంటే ఆ గురువు కూడా ఆయనకి వక్రించి వృషభంలో ఉన్నాడు 9వ ఇంట్లో. అది మంచిదే. కానీ శుక్రుడింట్లో ఉన్నటువంటి గురువు కొంత ప్రతికూలతని సూచిస్తాడు. అలాగే నవాంశలో దశాంశలో రెండిట్లో కూడా గురువు నీచలో ఉన్నాడు. ఇది కూడా ఆయనకి గురువు పెద్దగా వైభవాన్ని సూచించేటువంటి పరిస్థితుల్లో ఉంచడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి బుధ అంతర్దశ, తర్వాత వచ్చే కేతు అంతర్దశ, ఇవన్నీ కూడా కొంత ప్రతికూలతని సూచిస్తున్నాయి ఆయన యొక్క రాజకీయ వైభవానికి. ఎందుకంటే గురువు వృషభ రాశిలో కృతికా నక్షత్రంలో ఉన్నాడు. కృతికా నక్షత్రం రవి యొక్క నక్షత్రము. రవి వ్యయాధిపతి అయి నీచలో ఉన్నాడు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి, రాజ్యాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి. అందులోనూ అష్టమారూఢము అక్కడే ఉంది, షష్టారూఢం చూస్తోంది. ఇవన్నీ కూడా ప్రతికూలతలు. గురు మహాదశ పెద్దగా ఆయనకు యోగించేటువంటి పరిస్థితులను సూచించదు. అలాగే జైమిని రాశి దృష్టిల ప్రకారము తుల వృషభం చూసుకుంటాయి కాబట్టి అష్టమారూఢం తులలో ఉండి అటువంటి అష్టమారూఢము వృషభంలో ఉన్నటువంటి గురువుని చూస్తుంది. ఇన్ని కారణాల నేపథ్యంలో ఆయనకు గురు మహాదశ రాహు ఇచ్చినటువంటి రాజకీయ వైభవాన్ని ఇవ్వదు. అందులోనూ కన్యాలగ్నానికి ఉభయ కేంద్రాధిపత్యం ఉంది, మారకుడు అవుతాడు. ఇవన్నీ కూడా గురువుకి కారకత్వర్గంను చూడాలి. అలాగే గోచారం కూడా ఇప్పుడు కొంత ప్రతికూలమైనటువంటి గోచారమే ఉంది. అన్ని దేశాల్లోనూ ఇటువంటి ఒక అస్థిరత అనేది కనపడుతూ ఉంటుంది. మన దేశంలో కూడా ఈ కుజుడు ఎప్పుడైతే ఇలాగ మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడో తన సొంత నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ప్రజా ఆందోళనలు తీసుకొస్తారు ఆయన యొక్క చార్ట్ని కనుక చూసినట్టయితే. ఎందుకంటే లగ్నం నుంచి 10వ ఇల్లు మిథునం అవుతుంది ఆయనకి, అందులో కుజుడు యొక్క సంచారం, అందులోని 4వ ఇంటిని చూస్తూ ఉంటాడు, లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, 5వ ఇల్లుని చూస్తాడు లగ్నం నుంచి. ఇలా అన్ని రకాలుగా కూడా ఆయనకి కుజుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా వింశోత్తరి మహాదశ అంత సపోర్టింగ్గా లేదు. అలాగే రాహుకేతుల సంచారం కూడా కొంతవరకు ప్రతికూలతలు సూచిస్తోంది. శని ఇందాక చెప్పినట్టుగా వక్రంలో ప్రయాణం మొదలుపెట్టాడు కాబట్టి అంతగా ఆయనకి సానుకూల పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆయన కారకాంశ లగ్నమైన మేనంలో అయినా వక్రం స్టార్ట్ అయింది. ఇక నేను ఎప్పుడు చెప్పేటట్టుగా జైమిని సిస్టంలో కనుక చూసినట్టయితే జైమినిలో 2 సిస్టమ్స్ ప్రధానంగా చూడాలి. ఒకటి మండూక దశ, ఇంకోటి చరదశ.
మండూక దశ పవర్ని సూచిస్తుంది. చరదశ పవర్తో పాటు మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది. మండూక దశ ఆయనకి కొంతవరకు ఈ రాజకీయ పరంగా ప్రతికూలతను సూచించేటువంటి దశ. వృషభ దశ అక్టోబర్ 2028 వరకు. ఆ తర్వాత మకరము 2040 వరకు 12 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది. జైమినిలో 12 సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమం దశ ఏ రాశికైనా. ఈ విధంగా చూసినప్పుడు వృషభం అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వృషభం మీద అష్టమారుణం యొక్క దృష్టి ఉంది. అలాగే ఇది కారకాంశ లగ్నం నుంచి వృషభం 3వ ఇల్లు అయినప్పటికీ కూడా అక్కడి నుంచి శని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఇవన్నీ కనుక చూసినట్టయితే కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఆయనకి నెలకొన్నాయి. ఎందుకంటే వృషభం నుంచి 11వ ఇల్లు అంటేనే అది కూడా పవర్ని సూచిస్తుంది. మినిస్టర్ పదవిని సూచించేది 11, 5. వీటి మీద పాపగ్రహాల యొక్క ప్రభావం ఉంటే అందులో ట్రాన్సిట్ చేస్తున్న గోచారంలో జన్మచక్రంలో అందులో పాపగ్రహం ఉన్న కొంతవరకు ప్రాబ్లమే. ఆయనకి జన్మచక్రంలో కూడా 11వ ఇంట శని ఉన్నాడు. అది ఈ గోచారంలో కూడా శని ఇప్పుడు ఉన్నాడు ఆయనకి. జన్మచక్రంలో 10వ ఇంట శని ఉన్నాడు వృషభం నుంచి వక్రించి. ఇవన్నీ కూడా ప్రతికూలతలు మండూక దశ రీత్యా. అలాగే చరదశ కనుక తీసుకున్నట్టయితే మీనదశ నడుస్తుంది. మీనం నుంచి 4వ ఇంట్లో ఆయనకి జన్మచక్రంలో రాహు ఉన్నాడు, 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇప్పుడు మీనంలో శని వక్ర సంచారము, కుజుడు కూడా 4వ ఇంటికి వచ్చి సంచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రతికూలతలుగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఇమ్మీడియట్గా రాజీనామా చేస్తారా, చేయకుండా అలాగే కొనసాగుతారా అంటే ఆగస్టు 2 తర్వాత ఎప్పుడైతే కుజుడు మిథునంలోకి వస్తాడో పరిస్థితులు కొంత ఆందోళనకరంగా మారతాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది, ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రజల నుంచి కొంతవరకు వ్యతిరేకత, వారి యొక్క నినాదాలు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కొంత క్లిష్ట పరిస్థితి అనేది నెలకొంటుంది. అది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా ప్రతిగోచారం, అలాగే గురువు మళ్ళీ సింహరాశిలోకి వచ్చినప్పుడు అక్టోబర్ 31 నుంచి ఇవన్నీ కూడా ప్రతికూలతను పెంచుతూ పోతాయి. ఆయన కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు, ఆయన ప్రయత్నాలను చేసుకుంటూ ఉండొచ్చు, కొంతవరకు కాపాడుతాయి. కానీ 2028 వరకు ఉన్నటువంటి పీరియడ్ చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను సూచిస్తోంది. ఆయన ఇప్పుడే రాజీనామా చేస్తారని చెప్పలేము, కానీ 2029 వరకు కూడా ఉంటారా అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటి నేపథ్యంలో తర్వాత ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఆయనకి లేనేలేదు. గురువు ఎంత శుభగ్రహంగా కొనియాడబడినా కానీ ఆధిపత్య రీత్యా, కారకత్వాల రీత్యా కనుక పాపి అయితే చాలా ఇబ్బందుల్ని కల్పిస్తాడు జాతకుడికి. కాబట్టి ఇన్ని కోణాలని దృష్టిలో పెట్టుకుని ఆయనకి పెద్దగా రాజకీయ వైభవం ఇంకా పెరిగేటువంటి సూచనలు అయితే కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే ఉన్న పదవిని కాపాడుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఒకరికి వ్యతిరేకంగా ఈ వీడియో చేయడం లేదు, లేదా ఒకళ్ళని సంతోషపెట్టాలని చేయడం లేదు. ఎప్పుడు కూడా మనం జ్యోతిషం స్టడీ చేసేప్పుడు అన్బయాస్డ్గా చేయాలి. మనకు ఆ వ్యక్తి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. జ్యోతిషపరమైనటువంటి కాంబినేషన్స్ ఏం చెప్తున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేసే చేయాలి తప్ప అక్కడ పక్షపాతం ఉండకూడదు. కాబట్టి ఈ కోణంలోనే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామాలు చేసుకుంటున్నటువంటి తరుణం. కాబట్టి ఆయన గురించి కూడా ఒక రాజకీయ విశ్లేషణ జ్యోతిషపరంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.